ఆశ్రయమై నీసం నన్ను నీడగా నే అలయక నా జీవమా నీకే నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. ఆమేన్. పాట చాలా పెద్దగా ఉంటుంది, తినలేనంత ఉంటుంది. ప్లేట్లో ఎందుకు అమ్మా ఎంత పెట్టారు తినలేమని అంటారే, కొంచెం తీయమ్మా కొంచెం తీయమ్మా అని అంటారు, ఎడిటింగ్ అంటారు. దైవజనులు ఉంటే కొన్ని ఎడిట్ చేసి వరే అందరు పాడాలని చెప్పి కొన్ని కట్ చేసి వడేసన్న గారికి ఫస్ట్ పల్లవిలో 2 లైన్లు అనుపల్లవి, చరణంలో 3 లైన్లు మించి ఉండదు. ఎందుకంటే సామాన్యులు బేదలు ఆ కూలి పని చేసుకునే వాళ్ళు కూడా పాడాలని ఉంటుంది. దీంట్లో చరణాల్లో ఎక్కువ ఉన్నాయి, ఆ ఎడిటింగ్ లేదు, అందుకనే జనాలకి చాలా ఉంటుంది. కానీ పాట బాగుంటుంది. కొన్ని నేనే చివరి లైన్లో తీసేసా. నీలో నన్ను దాచుకున్నావని తండ్రితో ఏకమై నీలో నన్ను చేర్చు తండ్రితో ఏకమై ఆనందగానము. మీరు గొంతెత్తాలని మౌనంగా ఉంటున్నా. ఆనంద ఉత్సాహగానము స్తోత్ర గీతముగా ఏదైనా నాకున్నా నీతోనే యేసయ్యా. అది ఒక లైన్ తీసేసాలే, ఆ లైన్ కూడా కలిపితే ఇక మీరు ఇక్కడ అలిసిపోయి పడిపోయేటట్టు అంటారు. అందుకనే 3 లైన్లు ఉంటే ముచ్చటంగా అందరికి వచ్చిద్దని అట్లా పెట్టాను. చివరి లైన్ పక్కకు నెట్టా. జీవజలముగా నిలిచా జలనిధిగా నాలో. పాట లేదా మీ దగ్గర? పేపర్ ఇస్తేనేమో పడేసుకుంటున్నారా? జీవజలముగా జలనిధిగా నాలో జనులకు దీవెనగా జగతిలో సాక్షిగా ఉత్సాహగానము. ఆనంద అదన్న నోరు తెరవండి. ఉత్సాహగానము ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని. ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తి యేసయ్యా. ఘనమైన అట్లా ఇంకా పాట స్టైల్ అది. లోలోకి వెళ్ళిద్ది హైలోకి వచ్చిద్ది, లోలోకి వెళ్ళిద్ది హైలోకి వచ్చిద్ది. మధురము కాదా నీ నామ ధ్యానం మరపురానిది నీ ప్రేమ మధురం. మేలు చేయొచ్చు నన్ను నడుపు అయినా క్షేమముగాన ఈ లోక స్తోత్ర గీతముగా నే పాడనా. అందరూ ఆనందగానము ఉత్సాహగానము నిజమైన అనురాగం చూపావయ్యా. స్థిరమైన అనుబంధం చూపావయ్యా. నిజమైన చప్పట్లు కొట్టండి గేడిగా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా.
ఘనమైన స్తుతి గానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడేను నే అలయక నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహమా సంక్షేమము నీవే ఆరాధ్యుడా యేసయ్యా నా ప్రాణమ ఘనమైన స్తుతి గానమా హల్లెలూయా. నీలో నన్ను చేర్చుకున్నా అయ్యా తండ్రితో ఏకమై ఉన్నామని జీవజలముగా నిలిచావని జలనిధిగా నాలో ఉన్నావని మధురము కాదా నీ నామ ధ్యానం మరపురానిది నీ ప్రేమ మధురం స్తోత్ర గీతముగా నే పాడనా స్తోత్ర గీతముగానే పాడనా ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే యేసయ్యా నా ప్రాణమ ఘనమైన స్తుతి గానమా ఆమేనంటారా? నా జీవమా నీకే నా స్నేహము నీవే. ఇంకా మీరు ఇంటి దగ్గర పాడుకోవచ్చు చక్కగా. కొంచెం లైన్ వచ్చింది కదా, అప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ పాట ఓపెన్ చేసుకొని ఎదురు పెట్టుకొని నేర్చుకొని పాడుకుంటా దేవుణ్ణి స్తుతించవచ్చు. ఆమేనానండి. ఆల్రెడీ నేర్చుకుంటే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేనానండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆపుదామా? ఆపుదారేక చాలా స్తోత్రం అనండి. హల్లెలూయా అంటారా? నీలో నన్ను చేర్చు తండ్రితో ఏకమై. ఈ పల్ల ఇది 2 సార్లు పాడతారు. నీలో నన్ను చేర్చు ఆ తండ్రితో ఏకమై ఆనందగానము నే పాడనా ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగొన్నా అనుబంధమే. ఇది 2 సార్లు అని అంటే చాలా సరిపోద్ది. ఆమేనానండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రండమ్మ, దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకోండి. ప్రభుగా మీ నామాన్ని బట్టి వందనాలు, మీ కృపను బట్టి వందనాలు అయ్యా. స్తోత్రం. అనేక పాటలు మాకు ఇస్తున్నందుకు వందనాలు అయ్యా. స్తోత్రం. కీర్తన ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. వాక్యంలో మా తండ్రి మీ సేవకుని అభిషేకించి వాడుకోండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. రాలేనకపోయిన వారిని క్షమించండి. ఈ వాక్యం అయ్యా మా కన్నులకు వెలుగు, మా పాదాలకు దీపం, మా త్రోవకు వెలుగు. నీ వాక్యం వెళ్ళడొకటితోనే వెలుగు కలిగిద్దయ్యా. చేయండి ప్రార్థన. నువ్వు వాక్యం ద్వారా మాట్లాడే దేవుడివి. నీ సేవకు నొట్టివాడిని మనిషిని, మాటలనివి యేసయ్యా నా నోటిని బోరగా వాడుకోండి. మాట్లాడుచున్నది మీరే తండ్రి. నువ్వు మాట్లాడు ప్రభువా, నువ్వు మాట్లాడేసయ్య.
దేవా నీ మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు కొట్టే సుత్తి లాంటిది కాదా అని నువ్వు అడిగావు. చెప్పావు ప్రభు, నీ అగ్నిని మాకు పంపండి, పరిశుద్ధాత్మ అగ్నితో మా పాపములన్నీ కడగండి, నీ వాక్యపు వెలుగులో యేసు నామములో కడగబడునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని ఆత్మతో కడుగయ్యా, నీ అగ్నితో కడుగు, వాక్యముతో కడుగు, శక్తితో కడగబడునుగాక. సంఘం దేవుడి ఆత్మ కడుగునుగాక, దేవుని ఆత్మ బిడ్డల మీద వచ్చునుగాక, అల్లల్లాడించునుగాక, పురాల ఆత్మ పొందుకొనుగాక. దేవుని అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని, 120 మందికి దిగిన అగ్ని సంఘం మీద దిగునుగాక. బలముగా బలమైన గాలి వీచి దిగునుగాక. ఆత్మను ఆర్పకండి, ఆత్మను ఆర్పకండి. కోటను చెప్పండి, గోడను నోరు తెరు. స్తోత్రం. ఆత్మను పరిశుద్ధాత్మ గాలి వీచునుగా ఇప్పుడే బిడ్డల మీద దేవుని అగ్ని కమ్ముకొను గాక. ప్రతి నాలుకని, ప్రతి దేహమును స్వస్థపరచును గాక. హృదయములు దేవుని ఆత్మ కడుగును గాక. శుద్ధ జలం పోయబడును గాక సంఘం మీద. కరబల బరీకు శుండాలి, పరబల విరీకు తుబ్బచ్చండాలి. ఆత్మదేవుడ, శక్తి కలిగిన మా దేవా, బలమైన దేవా, ఎండిన ఎముకలకి జీవాన్ని ప్రసాదించిన మా ప్రభువా, మీ శక్తిని, ఆత్మ శక్తిని మాకు అనుగ్రహించండి. బిడ్డలందరికి అనుగ్రహించండి. దైవిక స్వస్థత కలుగును గాక. స్వస్థత యేసు నామములో ఆత్మకి, శరీరానికి కలుగును గాక, ఎముకలు కలుగును గాక. ఇప్పుడు యేసు నామములో ప్రతి చీకటి బిడ్డలను వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళాలి. యేసు నామములో మీ సేవకుని ప్రభు అగ్ని లాంటి నీ మాటలతో మాట్లాడు. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి అందరూ స్తోత్రాలు చేద్దాం గట్టిగా, హల్లెలూయా. నిర్గమకాండం 20వ అధ్యాయం 14వ వచనం. నిర్గమకాండం బైబిల్ తెరవండి, ఒళ్ళో పెట్టుకోండి. ఇక మీరు మాట్లాడగాకండి. ఒక్క అరగంట సమయం నా వైపు చూడండి, అటు ఇటు తిరగకాకండి. మాట్లాడేది నేను కాదు. అలా మీరు అనుకుంటే మీరు మోసపోతారు. ఎప్పుడైనా దేవుడు మీతో మాట్లాడేది సేవకుని నోటిని బోరగా వాడుకొని, దేవుడు డైరెక్ట్గా మీతో నాతో మాట్లాడరు కదా. వాక్యం 2 అంచులు కలిగిన ఖడ్గం. నాతోనూ మాట్లాడుతూ ఉంటాడు, మీతోనూ మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ముచ్చటిస్తాడు. కాబట్టి దేవుడు స్వరం వినాలి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడని మనసు కలిగి ఉంటే దేవుడే నీతో నాతో మాట్లాడుతున్నాడు అని కలిగి ఉన్న హృదయాలని ఆయన బలపరుస్తాడు, ఆదరిస్తాడు, కడతాడు, సరిచేస్తాడు, స్వస్థపరుస్తాడు. మనిషి మాట్లాడుతున్నాడంటే ఇక నేనేం చేయలేను, నాకేం జ్ఞానం ఉంది, వెరివాడిని. దేవుని వాక్యాన్ని నేను మాట్లాడటానికి నేను వెర్రివాడిని. నాకేం తెలుసు, అంత జ్ఞానం నాకెక్కడిది. మాట్లాడే దేవుడు కానీ హల్లెలూయా అంటారా? మాట్లాడేది ఎవరు? నేను కాదు. నేనైతే బలహీనుణ్ణి, నేనైతే పారిపోయేవాడిని, నేనైతే వెర్రివాడిని. మాట్లాడేది దేవుడు, వాక్యం దేవుడిది. కాబట్టి మీరు వాక్యం దేవుడై ఉన్నాడని నమ్మాలి. ఆమేన్. చూడండి, నిర్గమ 20:14 వచ్చేసాం, చివరి రోజుల్లోకి వచ్చాం. ఇంక 3 ఉన్నాయి. వ్యభిచరింపకూడదు. ఏంది? వ్యభిచారం చెయ్యకూడదు అనండి. అందరు పలకాలి, తప్పేం కాదు, బైబిల్లో ఉంది. పలకటం తప్పు కాదు, పలకండి. వ్యభిచారం చేయకూడదు. ఈ రోజుల్లో వ్యభిచారం అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరులే. పాస్టర్ గారు ఎందుకయ్యి అంటారు.
ప్రపంచం అంతా పిల్లోడికి కూడా తెలిసి వ్యభిచారం అంటే. దాన్ని ఎవరించాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసేలా సాతాను విరజిమ్మింది దాన్ని. సాతాను కుయుక్తిపరుడు, వాడు అబద్ధికుడు, దుష్టుడు. వాడు వ్యభిచారమును మద్యమును ప్రకటన గ్రంథంలో చెప్పినట్టు పోసేశాడు అన్ని దేశాల మీద. కాబట్టి మీరు బాగా వినండి, చెప్పండి. 7వ ఆజ్ఞ, వ్యభిచారం చేయకూడదు. 7 ఏళ్ళు తీయండి. నాకంటే 5 ఉండయి ఒక చేతిలో. ప్రసాదు ఉన్నావా? పట్టుకోండి. నేను తప్ప అది నోరు తెరిస్తే దేవుడు మాట పలకండి. సాగర పెద్ద సాగరా, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఆకాశ చెప్పు చెల్లెమ్మలు ఉండకూడదు. పైన ఆకాశం. నోరు తెరండి. కింద భూమి కింద షారోన్. దేని రూపంలో విగ్రహమునైనా చేసుకొనకూడదు, సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. పూజించండి మీ తాతయ్య విగ్రహాలకి. నానే చచ్చిపోయిన రోజు జ్ఞాపకం చేసుకొని ఆయనకి పలావు పెట్టి నువ్వు పలావు తిను. చెంపలు వాయించాలి మిమ్మల్ని. తాతయ్య దేవుడు ఎలా అవుతాడు, నాయనమ్మ దేవుడు ఎలా అయింది? జ్ఞాపకం చేసుకోవచ్చు కానీ వాళ్ళకి సాంబ్రాం గడ్డీలు ముట్టించి ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి తినయ్యా యాడ తింటాడు, లేచి తింటాడు. నువ్వు ఉంటావా? అదొక విగ్రహారాధన. మొన్న మధ్య ఒకళ్ళు చచ్చిపోతే ప్రార్థన చేయటానికి వెళ్తే ప్రార్థన చేయని ఇట్లా సరే వదిలేసి వాళ్ళు ప్రార్థన చేసి ఏడుతున్నారు. ఇక వరుసగా ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ రండి అమ్మ కొట్టను అన్నారు. ఏంది కొట్టేది? నన్ను కొడతారు అనుకో. నేను పక్కకు వచ్చా. కొబ్బరికాయలు కొట్టాలంట. వరుసగా కొట్టి ఆయనకు పూజ చేసి దండం పెట్టు. నేను పెట్టను అంటుందామా. ఎంతమంది వచ్చారు, నువ్వు పెట్టవు జనాల కోసం. ఆయన పూజారుహుడా శవం? మా ఇంట్లో శవమైనా మీ ఇంట్లో శవమైన శవం పూజారుహురు యేసయ్య ఒక్కడే. చెప్పండి, యేసయ్య ఒక్కడే. చెప్పు అక్క, లక్ష్మి అక్క చెప్పు. యేసయ్య ఒక్కడే పూజారుహుడు. ఆయన ఒక్కడనే పూజించాలి. అది 2వ ఆజ్ఞ. అది 3వది వ్యర్థంగా. వెరీ గుడ్. జస్వంత్ పైకి లేచాడు. వ్యర్థంగా ఉచ్చరించకూడదు. 4 విశ్రాంతి దినమును పరిశుద్ధంగా. వెనకాల అభిలాషు అభిషేక ఇను చెప్పు పరిశుద్ధంగా ఆచరించాలి. 5 నీకు అనుగ్రహించు దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని జాషువన్న తండ్రిని తల్లిని. 5 ఆనందపాలన్న ఉండవా? 5. ఇంకా 2 ఏళ్ళు అన్నది ఏంటి మీరు? మరీ ఏంది ఎంత ఎట్లా అయిపోయారు? 2 ఏళ్ళు అన్నది ఏంటి? ఇప్పుడు ఇదేగా ప్రభుత్వం. తీయండి, చెప్పండి. నరహత్య. ఇప్పుడు 7వది పవిత్ర. 7వది ఏంది? వ్యభిచారం. చెప్పండి, వ్యభిచారం చేయకూడదు. ఇది ఆజ్ఞ అండి. వ్యభిచారం చేయకూడదు అనేది ఒక ఆజ్ఞ. వ్యభిచారం లేని దేశం లేదు. పట్టణం, గ్రామం, తండ, కాలనీ లేనే నీతిమంతులు లేరు. అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. నేను మీరు అందరం ఒకప్పుడు వ్యభిచార మనసు కలిగి ఉన్న వాళ్ళమే. మనలో ఆ వ్యభిచారం అనే పాపం ఉంది. మనల్ని మనమే మోసపుచ్చుకోకూడదు. మన పాపములు ఒప్పుకొని ఎలా నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుంచి విడిపించి మనల్ని పవిత్రులుగా చేస్తాడంట. ఒప్పుకునే హృదయం ఉండాలి మనలో, అంతే. ఏ హృదయం? చెప్పండి, ఏ హృదయం? ఒప్పుకునే హృదయం ఉంటే చాలు. ఎందుకంటే ఈ లోకం యేసు ప్రభు వారు సేవ చేసేటప్పుడే అన్నాడు, వ్యభిచారమైన చెడ్డ తరమా అంటే తరమే వ్యభిచార తరం అన్నాడు అంట. తరమే వ్యభిచార తరం అంట. మూర్ఖ తరమా, వ్యభిచారులారా అని ఆయన నోటితోనే అన్నాడు. ఇది సత్యం. భూమి మీద
వ్యభిచారం జరుగుతుంది. వ్యభిచారం అంటే ఏంది? పెళ్ళైన వాళ్ళు తమ భార్యను గాక తమ భర్తను గాక ఇరుగు పొరుగు వారి జోలికి వెళ్తే ఏమంటారు? వ్యభిచారం అని అంటారు. జారత్వం అంటే ఏంది? పెళ్ళి కాకముందు యవనస్తులు ప్రేమ, లవ్, మై డియర్, ప్యార్ కర్తే హై, ఐ లవ్ యూ అని కామ వికార చేష్టలతో పెళ్ళి కాకముందే పెళ్ళైన వాళ్ళలాగా తిరగటమే జారత్వం. ఇప్పుడు మీకు అర్థమైందా? జారత్వం, వ్యభిచారం. పెళ్ళి కాకముందే పెళ్ళైన వాళ్ళలాగా ఈరోజు దేశాలు పాడైపోతున్నాయి. పవిత్రమైన పరిశుద్ధమైన వివాహ బంధాలు నేడు నాశనం అవుతున్నాయి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. పురుషుడు తన తల్లి తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉంటారు. అది పాపం కాదు. పెళ్లిలో పాపం లేదని 1 కొరింథీయులకు రాసిన పత్రిక చెబుతుంది. పెళ్లి ఘనమైందని దేవుని వాక్యం చెబుతుంది. ఆది దేవుడే సృష్టికర్తే ఏదెను తోటలో పాపము లేక మునిపే ఆదాము అవ్వని జతపరిచాడు. పెళ్లి పరిశుద్ధమైందే, పెళ్లి ఘనమైనదే, పెళ్లిలో పాపం లేదు. భార్యాభర్తల జీవితం దేవుడు ఏర్పరిచిందే, అందులో తప్పేమీ లేదు. దుర్బోధల జోలికి వెళ్ళగాకండి, అందులో తప్పేమీ లేదు. భార్యాభర్తలు కలిసి జీవించుదురు గాక అనండి. ఆమేనండి, హల్లెలూయా అనండి. ఏంది అప్పుడే మోకాలు మార్చారు? హల్లెలూయా. స్టార్టింగ్లోనే ఉన్నాం, ఎండింగ్ దాకా పోనీయండి. నన్ను అప్పుడే కోపంగా చూస్తున్నారు. పట్టుకోండి, స్తోత్రం అనండి. హల్లెలూయా. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికరంలో అని జీవవాయువు నరుడు జీవాత్మయ్యాడు. మొదట నరుడిని చేశాడు, అతనికి ఆదాము అని పేరు పెట్టాడు. అతని దగ్గరికి పక్షులను తెచ్చాడు, పేర్లు పెట్టమని పెట్టాడు. పావురం, పక్షుల పేర్లు చెప్పండి. నేను చెప్పాక చెల్లక, కాకి, పిచ్చుక, పక్షులన్నీ వచ్చినాయి, పెట్టేశాడు పేర్లు. అయిపోయినాయి. గోవలు అయిపోయినాయి. జంతువుల్ని తెచ్చాడు, పెట్టండి పేర్లు పెట్టండి. గేదె, ఆవు, పేర్లు పెడుతున్నాడు ఈయన. వైల్డ్ యానిమల్స్ తెచ్చాడు. సింహం, పులి, తోడేలు పేర్లు పెడుతున్నాడు. ఎవరు? ఆదాం గారు. చేపల పేర్లు పెట్టమన్నాడు, పెట్టాడు. డాల్ఫిన్స్, వేల్స్, షార్క్, వెరీ గుడ్. స్టార్ ఫిష్, వెరీ గుడ్. పేర్లు పెడుతున్నాడు. పశువులకి ప్రాకు పురుగుల్ని తెచ్చాడు. స్నేక్, ప్రాకు పురుగులు, వానపాములు, వెరీ గుడ్. అలా పేర్లు పెట్టాడు. అన్నిటికీ పేర్లు పెట్టాడు. పేర్లు పెట్టిన తర్వాత అయినా దిగాలుగా ఉన్నాడు. ఆదాము రూపం వేరు, జంతువుల రూపం, పక్షుల రూపం, పురుగుల రూపం. ఇప్పుడు ఆదాముకి తోడు లేరు. తన రూపంలో ఎవరు లేరు, తన పోలికలో ఎవరు లేరు, తన స్వరూపంలో ఎవరు లేరు. అందుకనే ఆదాము డల్లుగా ఉన్నాడు. పేర్లు మాత్రమే పెట్టాడు. ఇప్పుడు దేవుడైన యెహోవా ఏం చేశాడంటే ఆయనకు అర్థమై నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది. కొన్నిసార్లు తల్లిదండ్రులు మాయ్ తలుపు తీసి మాయ్ రూములో ఏం చేస్తున్నావే, రే ఒంటరిగా ఏంద్రా డాబా ఎక్కావు అలా. ఎందుకంటే మంచిది కాదు, ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ముఖ్యంగా వయసు వచ్చిన యవనస్తులు ఒంటరిగా ఉండటం అసలు మంచిది కాదు. వాడు ఒంటరిగా ఉన్నాడా సాతానుకు చిక్కుతాడు, అపవాది వాడిని పట్టుకుంటాడు, ఏడ్చకెళ్తాడు. ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడే నీకు దేవుడి ఆలోచన పురుషుడు చేయబట్టం,
దేవుడి ఆలోచన పురుషుడు కొరకు స్త్రీని చేయటం, దేవుడి కొరకు పురుషుడు, పురుషుని కొరకు స్త్రీ. చెప్పండి, పురుషుడు ఎవరి కొరకు? పురుషుడు ఎవరి కొరకు? నువ్వు ఎవరి కోసం? దేవుడి కోసం. స్త్రీలు ఎవరి కోసం? పురుషుడు కోసం. అప్పుడు దేవుడైన యెహోవా ఆయన గాఢ నిద్ర కలగజేసి పక్కటెముకల్లో ఒక ఎముక విరిచి దాన్ని తీసుకొని వెళ్ళి హవలో పెట్టి ఆ తీసిన చోట మాంసంతో పూడ్చి స్త్రీగా చేసి తీసుకొచ్చి ఒక అందమైన స్త్రీని ఆదాము దగ్గర పెడితే అప్పుడు దాకా పాట రాల ఆదాం గారికి. తొలి పాట ఆదాం గారే పాడాడు. ఇప్పుడు దాకా పాడాంగా యేసయ్యా అని తొలి పాట ఆదాం గారు పాడారు బైబిల్లో. నా ఎముకలలో అనరు, నా ఎముకల్లో 2 ఎముకలు అనండి, 2 ఎముకలు 3 ఎముకలు అనండి పురుషులారా, 4 ఎముకలు అనండి. నా ఎముకలలో 1 ఎముకే. నా మాంసంలో నరునిలో నుండి తీయబడిన గనక నారీ అని పేరు పెట్టాడు. అవ్వ అని పెట్టలా, నారీ అని పిలుచుకున్నాడు. పేరుగా పిలుస్తారుగా మీ భర్తలు కూడా మిమ్మల్ని ఏమని? ఆయన పిలిస్తే కదండి అని అంటారా? కొంతమంది భార్యలను అసలు సరిగ్గా పిలవరు. ఆదాం గారు బలి పిలిచాడు, నరునిలో నుండి తీయబడిన గనుక నారీ అని పాడాడు. ఎంత ఆనందం వచ్చిందో ఆదాంకి. సాటి అయిన సహాయంగా భార్యను చేసి భర్త దగ్గర పెట్టాడు. దేవుడు జతపరిచిన వారిని ఏ మనిషి? ఇది సృష్టి యొక్క ఆరంభం. పవిత్రంగా ఉంది వివాహం, ఆరంభం ఇది. ఇక అక్కడి నుండి 7 దాకా వచ్చి పడ్డాం మనం. సాతాను సృష్టిని చెరిపి వేసింది, నాశనం చేసింది, పాడు చేసింది. దేవుడు ఒక పురుషుడు కొరకు ఒక స్త్రీనే చేశాడు, ఒక స్త్రీ కొరకు కూడా ఒక పురుషుణ్ణే చేశాడు. ఇది సృష్టి మర్మం. ఒకప్పుడు పరిసయ్యులు శాస్త్రులు యేసు ప్రభు దగ్గరికి వచ్చాయా, బోధకుడా ఏంది చెప్పండి. మోషే గారు మాకు ఇలా రాసిచ్చాడు, ఇష్టం లేకపోతే విడాకులు ఇవ్వమని, పరిత్యాగ పత్రిక ఇవ్వమని. నువ్వేం చెబుతావు అన్నాడు. ఆయన అన్నాడు, వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు. తన భర్తను విడనాడిన ప్రతి స్త్రీ వ్యభిచారం చేస్తుంది. విడనాడబడిన దాన్ని పెండ్లాడిన వాడు వ్యభిచారి అవుతున్నాడు అని అన్నాడు. మోషేకి వ్యతిరేకంగా చెప్పావు నువ్వు ప్రవక్త, ఇది తప్పు అంటే ఆదిలో అలా చేయలేదు దేవుడు. ఆదిలో దేవుడు ఒక పురుషుడికి ఒక స్త్రీనే, ఒక స్త్రీకి ఒక పురుషుడినే చేశాడు. మీ హృదయ కాఠిన్యం వల్ల మీరు ఇలా పెట్టుకున్నారు, మోషే గారి ద్వారా ఇది తీసుకున్నారని చెప్పాడు. చప్పట్లు కొడతారు. అందుకని కొత్త నిబంధన సంఘానికి ఆ అజ్ఞాన కాలం దేవుడు చూడనట్టున్నాడు. కొత్త నిబంధన సంఘానికి మాత్రం దేవుడు ఏకపత్ని పురుషుడై ఉండాలని చెప్పాడు. మీలో ఎవరన్నా సంఘ పెద్దగా ఉండాలంటే, సంఘంలో సేవకుడుగా ఉండాలంటే అర్హత ఏంటంటే ఒకే భార్య, ఒకే భర్త. ఏంది బాధగా ఉందా? చెప్పరే మరి. ఒకే భర్త. ఒక సంఘంలో విధవరాలు లెక్కలో చేర్చాలన్నా ఆమె ఒక్క భర్తకే భార్య అయ్యుండి పరిశుద్ధుల పాదములు కడగాలంట. 2-3 చేసుకున్నామని కూడా సంఘంలో విధవరాలుగా తీసుకోవాలా. ఆదిమ సంఘం అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. ఈ రోజుల్లో మా సంఘంలో జనం లేరని అందరిని కలుపుకున్నారు, కానీ ఆ రోజులు అలా లేవు. ఎలా అనగా 2-3 నానాములు ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉంటానని వాగ్దానాన్ని నమ్మారు వాళ్ళు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈరోజు ఎన్ని లక్షల మంది ఉంటే అన్ని లక్షలు గొప్ప అనుకుంటున్నారు. కాదు. ఎలా అనగా 2-3 నా నామంలో కూడి ఉందరు, అక్కడ నేను వారి మధ్య. లక్షల మంది మధ్య కూడా యేసు ప్రభు లేకపోతే అది గొప్పది కాదు.
ఇద్దరు ముగ్గురు మధ్యలో కూడా యేసు ప్రభు లేకపోతే గొప్ప కాదు. ఇద్దరు ముగ్గురు ఉన్న యేసు ప్రభు వారి మధ్య ఉంటే అది గొప్ప సంఘం. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ వ్యభిచారం విచ్చలవిడిగా ఉంది, భయంకరంగా ఈరోజు వ్యభిచారం జరుగుతుంది. ప్రపంచంలో అశ్లీలత పెరిగిపోయింది. సాతాను వ్యభిచారపు క్రియలను నేర్పేశాడు పిల్లలకు కూడా, చిన్నపిల్లలకు కూడా. వ్యభిచారం వల్ల చాలా కుటుంబాలు పాడైనవి. నేను వేరే వాళ్ళ గురించి చెప్పను, కానీ నా జీవితంలో నేను చేసిన కొన్ని విషయాలు చెబుతాను. మా నాన్నగారు, మా బాబాయ్, మా అత్తమ్మ, నాకు అంత ఊహ లేదు ఆ రోజుల్లో. 5వ తరగతి 6వ తరగతి అంతే, 6వ తరగతి చదువుతున్నా. మా అత్తగారికి పెళ్లి చేశారు, పెళ్ళికి వెళ్ళా. ఇక్కడే ఒక ఊర్లో ఇచ్చారు, వినకొండ కల్లి. పెళ్ళి అయిపోయింది. మా అత్తగారికి 2 పిల్లలు పుట్టారు. మా మామయ్య టాపీ మేస్త్రి. 2 పిల్లలు పుట్టిన తర్వాత ఆయనకి ఆమెకి చిన్న గొడవ జరుగుతుంది, భార్య భర్తలకి. గొడవ ఎందుకంటే ఎదురింట్లో ఒక ఆమె ఈయనతో అక్రమ సంబంధం పెట్టుకోవటం జరిగింది అని పుకారు లేచింది బాగా. ఇంట్లో వంటల్లో ఈ పురుషుడు ఆమెతో ఎక్కువ మాట్లాడుతున్నాడు. 2 పిల్లలు. మా అత్త ఏడుస్తుంది. ఎన్ని చెప్పిన ఆయన ఎంట్లా పెద్దల మధ్యలో పెట్టింది ఎన్లా, నేను మగోడిని ఎటైనా పోతానన్నాడు. సరే, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. చాలా గొడవలు జరిగినాయి. కొన్నిసార్లు మా ఇంటికి వచ్చింది, కొన్నిసార్లు అడ్డుపోయింది. తట్టుకోలేకపోయింది. వాళ్ళిద్దరు తిరగటం. మీ ఆయనతో ఎవరన్నా తిరిగితే ఎలా ఉంటుంది బండెక్కి? మీ ఆవిడతో ఎవరన్నా బండెక్కి తిరిగితే భర్తకి ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది కదా. అది భార్యాభర్తలకే తెలుసు, పక్కన వాళ్ళకి అర్థం కాదు. చాలా బాధపడింది. తర్వాత ఒకరోజు చిన్నపిల్లోడు ఇంట్లో ఉన్నాడు, ఒకడు స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి కూడా వెళ్ళాల, బయట ఆడుకుంటున్నాడు. ఇంట్లో ఉండి పాలు ఇచ్చింది. పాలు ఇచ్చిన తర్వాత ఇక నేను బతకటం ఎందుకని వరిగొడ్డి తీసుకొచ్చి, పల్లెటూరు కదా, మంచం మీద పెట్టుకొని నిప్పు ముట్టించుకొని ఇల్లు అంతా కాలిపోయింది. తల్లి కాలిపోయింది. బిడ్డ అమ్మా 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 అని అమ్మ దగ్గరికి వెళ్తుంటే ఇసిరేసింది. వాడు వచ్చి బయటపడ్డాడు. జనం అందరూ వచ్చారు. 100లో 90% కాలిపోయింది. మా అత్తగారు చనిపోయింది. వ్యభిచారం దేనివల్ల చెప్పండి? దేనివల్ల? వ్యభిచారం వల్ల ఈ హత్య జరిగింది, ఆత్మహత్య వ్యభిచారం వల్ల. నేను చిన్న వయసులోనే నా గుండెల్లో అది భలే ముద్రపడింది. తర్వాత మా ఇంటి దగ్గర, మా పట్టణం వ్యభిచార పట్టణం, చిలకలూరిపేట అంటే వ్యభిచారపూరు. మా ఇంటి వీధిలో ఒక ఆయన పాపం చాలాసార్లు మీకు చెప్పుకుంటూ వచ్చా. సాంబార్ ఇడ్లీ ఆ రోజుల్లో ఫేమస్, సామ్రాట్ హోటల్ అని. వంట మాస్టరు ఉదయాన్నే 3ంటికి వెళ్ళి సాంబార్ ఇడ్లీ పెడతాడు. 8 దాకా చేస్తాడు, 11 దాకా చేస్తాడు. వంటలు చేసి రావాలి, ఇంటికి వస్తారు. 11 వచ్చి 4 దాకా రెస్ట్ తీసుకొని 4 మళ్ళీ వెళ్తాడు. ఇది అతని డైలీ డ్యూటీ. ఉదయం 3 సాయంత్రం 4 ఇది అతని డ్యూటీ. వాళ్ళిద్దరు మా ఇంటికి 2 ఇళ్ళు అవతలే, చక్కని భార్య భర్తలు. ఒక 2 పిల్లలు పుట్టారు వాళ్ళకు కూడా. బాగుంది కుటుంబం. ఒకరోజు ఈయన ఎట్లానే వెళ్ళాడు. ఉదయాన్నే 3 ఆమె చెప్పింది నాకు జ్వరంగా ఉందంటే, సరే అని చెప్పి నా భార్య ఎలా ఉంటుందో అని ఆడ వంట చేసి టిఫిన్ కట్టించుకొని హోటల్ నుంచి సైకిల్ వేసుకొని ఇంటికి వచ్చాడు. వచ్చేళ్ళకి టిఫిన్ తీసుకొని వచ్చాడు, ఎప్పుడు రాడు. ఆమె ఇంకొక అతనితో ఇంట్లో పాపంలో ఉంది. అది తట్టుకోలేకపోయాడు. గొడ్డలు దొరికింది, గొడ్డలతో ఊరక తగలదనుకొని కోపంతో వేసాడు. అది తగిలింది, అతను చచ్చిపోయాడు. పోలీసులు వచ్చారు. సాంబార్ ఆయన చేతిలోనే ఉంది, ప్యాకెట్ ఇడ్లీ ఆయన చేతిలోనే ఉంది. పోలీసులు వచ్చారు. రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడు. ఆయన తీసుకెళ్ళి జైలు వేశారు. బిడ్డలు దిక్కులేని వాళ్ళు అయిపోయారు. వ్యభిచారం వల్ల కుటుంబాలు పాడవుతున్నాయి. ఏమవుతున్నాయి చెప్పండి? ఏమవుతున్నాయి? కుటుంబాలు పాడవుతున్నాయి వ్యభిచారం వల్ల. దేనివల్ల? వ్యభిచారం. దేవుడు మనల్ని పుట్టించింది
పాపం కొరకు కాదు, వ్యభిచారం కొరకు కాదు, శరీర ఇచ్చల కొరకు కాదు, శరీర కోరికల కొరకు కాదు. చాలా కారణాలు ఉన్నాయి. శరీరాన్ని ఇచ్చింది ఒక్క కోరిక కాదు. దేవుడు మనల్ని పుట్టించింది తన మహిమ కొరకు. చప్పట్లు కొట్టండి. ఎందుకు? తన మహిమ కొరకు పుట్టించాడు. చాలామంది దానికోసమే పుట్టామని బతుకుతారు. చూడండి ప్రియమైంది, వ్యభిచారం వల్ల కుటుంబాలు పచ్చని సంసారాలు పాడైపోతున్నాయి. వ్యభిచారం వల్ల నాకు తెలుసు బాగా, మా ఊర్లో పత్తి పొలాలు, ఫ్యాక్టరీలు ఉన్నాయి, కాటన్ మిల్స్, పొగాకు మిల్లులు, పేటకల్లా 60 దాకా ఉన్నాయి. వాటిల్లో పని చేస్తూ ఉంటారు. మా ఇంటి దగ్గర ఒక ఆమె పాపం పనికి వెళ్తూ ఉంటుంది, బేదరాలు. 2 ఆడపిల్లలు, పిల్లలను కూడా తీసుకొని వెళ్ళిద్ది. తినడానికి తిండి లేదు. వాళ్ళ ఆయన బాగా తాగుబోతు, ఇల్లు పట్టించుకోడు, బాగా తాగి ఉంటాడు. ఆమె అలా పొలంకి అలా ఫ్యాక్టరీలోకి వెళ్ళినప్పుడు ఆడ ఒక మేనేజర్తో ఆమెకు అక్రమ సంబంధం కలిసింది. ఆయన తరచుగా వాళ్ళ ఇంటికి వస్తూ ఉండేవాడు. పిల్లలకు కూడా తెలుసు, పిల్లలు బయట కూర్చునేవాళ్ళు. ఇలా వెళ్తా. ఒకరోజు వాళ్ళ అమ్మ లేదు, ఊరికి వెళ్ళింది. వాళ్ళ అమ్మ కోసం వచ్చాడు. అతడి కంట్లో పెద్ద కూతురు పడింది. వాడు తాగి వచ్చి పెద్ద కూతుర్ని పాడు చేశాడు. తర్వాత ఆ అమ్మాయికి జ్వరం రావటం జరిగింది. వాళ్ళు పేదలు, ఎవ్వరు లేరు, నిరుపేదలు, చెప్పుకోవటానికి కూడా లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు. ఇల్లు ఏగల కంపు, బాధ్యత లేని పురుషుడు. వాడికి ఒక 50 రూపాయలు ఇస్తే వెళ్తాడు, భార్యను వదిలిపెట్టేటైనా తాగి వస్తాడు. ఆ అమ్మాయి ఏడ్చి రక్తం మడుగులో పడిపోయింది. తర్వాత కొన్ని దినాలకు ఆ అమ్మాయికి జ్వరం వచ్చి కొన్ని దినాలు 2 ఏళ్ళు దాకా ఆ పిల్లకి బాగల. తరచుగా అప్పుడప్పుడు వచ్చి వాళ్ళ అమ్మనే కాక ఈ అమ్మాయిని కూడా పాడు చేస్తూ ఉన్నాడు. తర్వాత ఒకరోజు బ్లడ్ టెస్టులకి వెళ్ళారు. ఎయిడ్స్ వ్యాధి వచ్చింది ఆ అమ్మాయికి. చిన్న వయసులో, లేత వయసులో శవమై తల్లి ఎదురే బిడ్డ చచ్చిపోయింది, తల్లి బతికే ఉంది. నిజం ఇది. వ్యభిచారం వల్ల చాలామంది పిల్లలు ముక్కు పచ్చలారని జీవితాలు నాశనం అవుతున్నాయి. నా కళ్ళెదురే ఆడుకునే వాళ్ళం, అక్క అనేవాడిని, నన్ను ఎత్తుకునేది. నాకంటే కొంచెం 3 ఏళ్ళు ఎక్కువ అంతే పెద్ద. చిన్నప్పటి నుంచి మా ఇంటికి వచ్చినప్పుడు అన్నం పెడుతుండే, పెట్టేది ఆ అక్క. వ్యభిచారాన్ని బట్టి తన బిడ్డ జీవితాన్ని నాశనం చేసింది ఆ తల్లి. వ్యభిచారం వల్ల కుటుంబాలు పాడవుతున్నాయి. వ్యభిచారం వల్ల సంతోషం ఉండదు, మనస్సాక్షి ఒప్పుకోదు, కఠిన హృదయం ఉంటుంది, పాప నేరారోపణ ఉంటుంది. భార్యాభర్తల మధ్య సంతోషం ఉండేది, మరి దేని ద్వారా సంతోషం కలగదు ఎవరికైనా. ఇది నిజం. అపరాధ భావం వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబాలు పాడవుతున్నాయి వ్యభిచారాల వల్ల. దేనివల్ల చెప్పండి? దేనివల్ల? వ్యభిచారం అనే పాపం వల్ల. పాపం వల్ల కుటుంబాలు పాడవుతున్నాయి, పచ్చని సంసారాలు పాడవుతున్నాయి. ఒక అతను, నేను దేవుణ్ణి నమ్ముకొని సేవలో ఉన్నా, రక్షణలోకి వచ్చా. సేవలో ఉన్నప్పుడు ఒక అతను వచ్చి సువార్త సేవకు తీసుకెళ్ళాడు. మంచి సేవకుడు ఆయన, పెద్ద మినిస్ట్రీ కూడా పెట్టాడు. ఇప్పుడు సాయిబుల్లో నుంచి రక్షించబడ్డాడు, మంచి సేవ చేస్తున్నాడు. అతని కళ్ళు ఉండవు పాపం. అతనికి వివాహం అయింది, ఒక మంచి పాస్టర్ అమ్మ వచ్చింది. వాళ్ళిద్దరు భార్యాభర్తలు, ఒక బిడ్డ పుట్టాడు. అప్పుడప్పుడు ప్రతి గ్రామం, సుమారు 100 గ్రామాలు తిరిగాం ఆయనతో పాటు సేవకి వెళ్ళాం. నేను ఒక 30 ఏళ్ళు ఉంటా అంతే, నేను ఎక్కువ వెళ్ళా. 30 ఏళ్ళు ఉంటా, 100 గ్రామాలు రోజు సువార్త సేవే ఆయన, కళ్ళు లేని ఆయన. ఒకరోజు సేవ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే, ఆ సేవకుడి భార్య, సువార్తికుడి భార్య, సేవకొచ్చే ఒక యవనస్తుడు కారు తోలుతాడు, ఆటో తోలుతాడు, అక్రమ సంబంధం పెట్టుకుంది తెలిసింది. సువార్త సేవ ఆగింది.
చాలామంది సువార్థికులు వ్యభిచారం వల్ల దేవుని సేవలు వదిలేసుకొని వెళ్ళారు. వ్యభిచారం వల్ల జాగ్రత్త. సాతాను తిప్పుతాడు సువార్తకి, ఏడో పడతాడు. జాగ్రత్తగా ఉండాలి. బీ కేర్ఫుల్. కుటుంబాలు పాడవుతాయి అనండి. కుటుంబాలు అనండి. కుటుంబాలు సువార్త పాడది. పచ్చని సంసారాలు పాడవుతాయి. సంఘాలు కూడా పాడవుతాయి. ఒక పాస్టర్ గారు నెల్లూరులో మంచి సేవకుడు, బలంగా సేవ చేస్తున్నాడు. చుట్టూ పల్లెటూరులో 10 సంఘాలు కట్టాడు. డ్యామ్ పేరేంది? కండ్లేరు డ్యామ్ దగ్గర ఒక చిన్న పాకేసి మందిరం నడుపుతున్నాడు. ఒక అబ్బాయి సేవకు సమర్పించుకున్నాడు, డిగ్రీ చదివాడు. ఈయన చదువు లేనోడే, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకున్నాడు. అంత చదువు జ్ఞానం లేదు. గొప్ప సేవకుడు. దెయ్యాలు కేకలు పెట్టి వెళ్ళిపోయాయి. ఆ రోజుల్లో నిర్దోషమైన గొప్ప సేవ చేశాడు. అక్షరం ఒక్క రాదు, తమిళ్లో కూడా తర్జుమా చేశాడు. ఆయన ఏం చేశాడంటే ఒక తమ్ముడిని తీసుకొచ్చి ఈ ఊర్లో పెట్టాడు, కండ్లేరు డ్యామ్ దగ్గర. సంఘాన్ని అప్పగించి ఒక 30 మందిని. ఈ సంఘంలో వచ్చే వాళ్ళల్లో ఒక విధవరాలు ఉంది. ఆమెకి 2 పిల్లలు ఉన్నారు, భర్త లేడు, చనిపోయాడు. ఈ పాస్టర్ గారు కుర్ర వయసులో సేవ చేస్తున్న ఇతను ఆమె అక్రమ సంబంధంలో పడ్డారు. ఇది సంఘానికి తెలిసింది. ఇంటింటికి తెలిసిన తర్వాత వాళ్ళ నాన్నకి తెలిసింది, వాళ్ళ అమ్మకి తెలిసింది, కులం వాళ్ళకి తెలిసింది, అందరికి తెలిసింది. ఒకరోజు వీళ్ళిద్దరు ఆ పిల్లల్ని వదిలిపెట్టి ఈ పాస్టర్ గారు ఆమె కనపడతలా వెళ్ళిపోయారు. నిజంగా జరిగినాయి అన్నీ, కళ్ళెదురే జరిగినాయి. వెళ్ళిపోయారు, లేచిపోయారు. పిల్లలు ఉన్నారు, తల్లి లేదు. పని నుంచి వచ్చాడు వాళ్ళ నాన్న, బాగా తాగుబోతు. పని నుంచి వచ్చారే అమ్మేదురా అని అడిగాడు వాళ్ళ నాన్న. ఎవరు? తాతయ్య. అడిగితే తాతయ్య అమ్మ లేడు, పాస్టర్ గారు లేడు, ఇద్దరు ఊరెళ్ళారు, బస్సు ఎక్కడం చూసామన్న. కోపంగా వచ్చాడు. చర్చిలో ఉన్నాయన్నీ పగలగొట్టాడు. 10 మందితో వచ్చాడు. ఈ లోపల ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ ఆదివారం వచ్చింది కదా, మెయిన్ పాస్టర్ గారు వచ్చాడు, ముసలాయన పాపం నడుచుకుంటా. ఈ కుర్రోడు ఫోన్ తీయట్లేదు, ఏం జరిగిందో తెలియక. ఆ రోజులు అంత డెవలప్ లేదు కదా. వచ్చేళ్ళకి ఆ పాస్టర్ గారిని తాటి చెట్టుకి, కొబ్బరి చెట్లకి కట్టేసి కొరడా తీసుకొని గేదెలు కాచుకునే దాంతో దాదాపుకి 20-30 దెబ్బలు కొట్టే రొల్లంతా చీలిపోయి రక్తం కారుతుంది. సంఘస్థులు వచ్చి అయ్యా పాపం ఆయనకి ఏ దోషం తెలియదు, వీడేగా పెట్టింది అని చెప్పి వాళ్ళ నాన్న కోపంతో ఉన్నాడు. ఊరోళ్ళు ఊసేవాళ్ళు ఊశారు, దెబ్బలు తిన్నాడు, కట్లిప్ప తీశారు, పడిపోయాడు పాపం ఆయన, ముసలాయన. వ్యభిచారం వలన సంఘాలు పాడవుతున్నాయి. ఏమవుతున్నాయి చెప్పండి? ఏమవుతున్నాయి చెప్పండి చెల్లెమ్మలారా, నోరు తెరవరు. సంఘాలు చెప్పండి ఏమవుతున్నాయి? సంఘాలు వ్యభిచారం వలన పాడవుతున్నాయి. వ్యభిచారం వల్ల సువార్త సేవ పాడవుతుంది. సంఘాలు అందుకని కొన్నిసార్లు మేము గెట్టుకోండి, కొన్నిసార్లు అరుస్తాం. అక్క నీకు ఆయనతో ఏంది పని, మాట్లాడకాకంటాం. నువ్వొద్దు, నీ సంఘం వద్దు, నేను నిప్పున్రా అని పోయింది ఒక ఆమె. ఎంతమంది పోయారు అనుకున్నా నా దగ్గర నుంచి? మేము నిప్పులు 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 అని. కొన్ని దినాలకు తెలిసి దేవుడి నిప్పు. పిచ్చి మారక, లోబడక, తగ్గించుకోక, వ్యభిచారపు చేష్టలు మానుకోక, క్రియలు మానుకోక, తల దించక, సరి చేసుకోక, మాదిరికరంగా జీవించక. బైబిల్ కాదు, క్షమించండి, డిఎల్ మూడీ అనే భక్తుడు అన్నాడు, మంచి కాపరి జబ్బు గొర్రెలను వదిలిపెడతాడంట. జబ్బు కలిగిన గొర్రెలు మంచి కాపరిని వదిలిపెడతాయి అంట. అర్థమైందా? మంచి కాపరి జబ్బు గొర్రెల్ని వదిలిపెట్టేస్తాడు. జబ్బు కలిగిన గొర్రెలు మంచి కాపరిని వదిలిపెడతాయి. నేనేం పర్ఫెక్ట్ కాదు, మంచి కాపరిని దేవుడు ఒక్కడే.
కానీ సరి చేసుకునే కాపర్ని. నాకు ఆ మనసు ఉంది. ఏ మనసు? నాలో పాపం లేదని నేను అంట్లా, నాలో చెడుతనం లేదని నేను అంట్లా. సరి చేసుకునే ఆయన పాదాల దగ్గర కన్నీళ్లు కార్చుకొని నిలబడే మనసుతో జీవిస్తున్నా. చపర్లు కొట్టండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పాడవుతాయి సంఘాలు, మినిస్ట్రీలు పాడవుతాయి. ఈ మధ్య పెద్దగా పేపర్లు ఆంధ్రజ్యోతి వేసాడు, హోసన్న మందిరం మిరియాలగోళ్ళలో దారుణం అని. ఏంది ఒక సిస్టర్ సమర్పించుకుంది, ఆ బ్రదర్ పాస్టర్ గారు, ఆమె ప్రెగ్నెంట్ అయింది. ఆ పిచ్చిదైన అబ్రహాం అన్న దగ్గరకు, జాన్వేసులు అన్న దగ్గరికి వెళ్ళి సంఘాన్ని దాచి జాగ్రత్త చేయాల్సింది పోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అసలే క్రైస్తవులు ఏడ దొరుకుతారా అని వాళ్ళు చూస్తున్నారు. ఇద్దరిని జైల్లో వేశారు. మిర్యాలగోళ్ళలో బజార్లకు ఎక్కింది మినిస్ట్రీ. ఈరోజు చాలా ఉన్నాయి, అలా కోకొల్లలుగా ఉన్నాయి, కోకొల్లలు. నాకు ఆ మినిస్ట్రీ అంటే అసూయ కాదు, ఎవరంటే అసూయ కాదు. పాపం వల్ల గొప్ప సేవకుడు కట్టిన సంఘాలు కూడా పాడవుతాయి అన్న బాధ తప్పితే ఇంకోటి లేదు. ఆయన గొప్ప సేవకుడు యేసన్న గారు, పాపం వల్ల ఆయన కట్టిన సంఘాలు కూడా పాడవుతున్నాయి. చెప్పండి. కుటుంబాలు, సంసారాలు, బిడ్డలు ఏమైపోతున్నారు? సువార్త సేవ, సంఘ సేవలో, మినిస్ట్రీ సేవలో దేనివల్ల? ఏభిచారం వల్ల. అందుకనే పౌలు గారు అన్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. బైబిల్ తెరవండి. 7:1. స్త్రీని ముట్టకుండా ఉండుట పురుషునికి మేలు. చూడండి, ఆగండి. డోంట్ టచ్ అని రాస్తారు. ఎక్కడ? డోంట్ టచ్. కరెంటుని ముట్టకూడదు. అరే చెప్పరేంది? కరెంటుని ముట్టుకోకూడదు. పురుషులతో చెబుతున్నాడు, స్త్రీని ముట్టకుండా ఉండటం పురుషుడికి మేలంట. దాదాపుగా పెళ్లి కాకముందు అందరూ ఆ అమ్మాయిని తాకాలి, ఈ అమ్మాయిని తాకాలి, ఈ పిల్లని పట్టుకోవాలి, ఆ పిల్లని పట్టుకోవాలి, వెళ్ళే పిల్లల్లా చేయి పట్టుకోవాలనుకుంటారు. అసలు దేవుడు అన్నాడు స్త్రీని ముట్టకుండా ఉండటమే మేలు అన్నాడు. స్త్రీని ముట్టకుండా ఉండటమే. ఒక మంచి పోయిట్ అన్నాడు, ఇంగ్లీష్ పోయిట్, వివాహం అంట ఒక అందమైన సరస్సు లాంటిదంట. ఎప్పుడు దూకాల అని అంటాడంట. దూకిన తర్వాత, వివాహం అయిన తర్వాత ఎప్పుడు బయటికి రాలేడు. పన్నోడేమో బయటికి రాలేడు, బయట ఉన్నాడేమో దూకేదాకా ఆగలేడు. అదే వివాహం అని అన్నాడు ఆ ఇంగ్లీష్ పోయిట్. అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది, కానీ కొత్త వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు దోకాలనే ఉంటారు, తర్వాత అర్థమైంది. అందుకని మనోళ్ళు ఒకే మాట్లాడినారు తెలుగు పోయిట్లు. సంసారం ఏదటం కంటే సముద్రం ఏదటం. సంసారాన్ని ఏదటం అంట చాలా కష్టం. అర్థమైంది మీకు నేను చెప్పింది? సంసారం ఏదటం చాలా. అందుకనే పెళ్ళైన ఒక సంవత్సరమే సంతోషంగా ఉంటారు. తర్వాత ఎందుకు పెళ్ళి చేసుకున్నానా అని నాకు ఉంటుంది, నీకు ఉంటుంది, అందరికి ఉండని వాళ్ళు ఎవరు లేరు. ఉంటే చేతులు ఎత్తండి, మీకు దండన్న తీసుకొచ్చేస్తాం. ఆ బాధలేం బాధలు, పిల్లల బాధలు, చిన్న బాధల రాజు. ఎన్ని బాధలు. పిల్లలు పెంచడం చాలా కష్టం, ఆడపిల్లలు పెంచటం ఇంకా కష్టం. నాయన అసలు ఆడపిల్లలను పెంచటం, అది పెరిగిన ఆడపిల్లలు కలిగిన తండ్రి హృదయం ఎలా ఉంటుందో ఇప్పుడే అయ్యా. నా హృదయం అయితే నాయన యేసయ్యా, నేను యోసన్నా మినిస్ట్రీలోకి పోయి బాగుపడినా బాగుండి అనుకున్నాను.
ఆడపిల్లల తల్లి తండ్రి హృదయం మామూలు హృదయం కాదండి, అది చెప్పలేని వర్ణింపశక్యం కానిది. అప్పట్లో మనకేం తెలియలా, లెగిస్తే బ్యాటు, లేకపోతే చదువు, లేకపోతే లోకంలో తిరగటమే కానీ ఇంటి బాధలది. బాధ్యత లేని తండ్రికి అయితే ఏం తెలియదు. తాగుబోతోడై, తిరుగుబోతోడై, పేకాట్రాయుడై, తల్లిదండ్రులు బాధ్యత లేని తల్లిదండ్రికి బాధలే. ఈ సంసారం ఈతటం వాడికి ఏం తెలియదు, తాగి పడుకుంటాడు, వాళ్ళకి తెలియదు. బాధ్యత కలిగిన తల్లి, బాధ్యత లేని తల్లులు అంటారు, వాళ్ళకి తెలియదు. ఊర్లు తిరగటం, ఆ పేరంటాలు, ఈ పేరంటాలు, ఈ సావులు, ఆ సావులు, ఈ దినాలు, ఈ ఒక సామెత చెప్పారు పెద్దోళ్ళు, తిరగక మగోడు తిరిగి ఆడ జడిద్దంట. నిజమే ఇవన్నీ. తిరగక మగోడు తిరిగి, ఆడవాళ్ళు ఏందండి తిరిగేది? దినాలకి ఆడవాళ్ళే తిరుగుతారు, సావులకి ఆడవాళ్ళే తిరుగుతారు. ఓరే నాయన, మగోడేమో ఇంట్లో ఉండి ఏం చేయాలి? అంట్లు తోమాలా అంటూ సిగ్గు లేదు. ఏమంటే మేము కులంలో పెద్దదాన్ని, నేను తిరగాలనేది. తిరిగితే ఆడ చెడిద్ది, తిరగకపోతే మగోడు చెడుతాడు. అది పెద్దలు చెప్పినవి, నేను చెప్పట్ల. మళ్ళీ నన్ను ఎందుకు తిట్టారు మీరు? కొరింథీయులకు 7:2, అయినను లోకములో జారత్వం జరుగుతుంది కాబట్టి ప్రతి వానికి సొంత భార్య ఉండాలంట సంగమా. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలాగండి. ఇక చాలు. నాకు ఒక భార్యనిచ్చాడు దేవుడు. నిలబడమ్మ పాస్టర్ అమ్మ, అదిగో మీ పాస్టర్ అమ్మ గారిని చూడండి. నా భార్య 2009లో మాకు పెళ్ళయింది. 9 నుండి 25 ఎన్నేళ్ళు? 16 ఏళ్ళు మా కుటుంబం. 16 ఏళ్ళగా మేము కలిసి సేవ చేస్తున్నాం. చిన్న వయసులో కలిసి కుటుంబంగా జీవిస్తున్నాం, కలిసి పిల్లలు పెంచుకుంటున్నాం, కలిసి ఉంటున్నాం. 16 ఏళ్ళు. భార్య భర్తల మధ్యకి ఎవ్వరూ రాకూడదండి. కూర్చోండి. ఆ ఏదేం తోటలోకి వచ్చింది భార్యాభర్త మధ్యకి ఎవరు? సైతాను, పాము వచ్చింది. భార్యాభర్తల మధ్యకి అమ్మ కూడా రాకూడదు, నాన్న కూడా రాకూడదు. వాళ్ళు వచ్చారా కాపురాలు జరగవు. పాస్టర్ గారు ఏంది బోధ అనొద్దు. నిజం ఇది. పురుషుడు తన తల్లి తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనిన వారు మధ్యలో ఎవరు ఉండకూడదు. భార్యాభర్తల మధ్య ఎవరన్నా ఉండారా వాడు సైతానే. ఇంక సైతానే. కుటుంబాలు నాశనం అవుతాయి. ఒక భార్య భర్త మధ్య ఎవ్వడు ఉండకూడదు. ఒక భార్య భర్త స్థానాన్ని ఎవరికి ఇవ్వకూడదు, భర్త భార్య స్థానాన్ని ఎవరికి ఇవ్వకూడదు. సాతాను ఎట్లా అయినా కలిసి జీవిస్తున్న భార్యాభర్తల మధ్య విభేదాలు తేవాలని పోరాడుతూనే ఉంటాడు. ఎందుకంటే వాడు ఓటమిని ఒప్పుకోడు ఎప్పుడు. మన విరోధైన సాతాను ఉన్నాడే అపవాది, వాడు కుటుంబాలను నాశనం చేస్తాడు. మనం పవిత్రంగా దేవుని నమ్ముకొని జీవిస్తున్నప్పుడు ఎట్లయినా ఓడించాలని చూస్తాడు. భార్యాభర్తల మధ్యకి ఎవరో ఒకరిని తెస్తాడు. కానీ నా భార్యకే నేను స్థానం ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు. ఇక స్థానం యవనస్తురాలు వచ్చినా, యవనస్తుడు వచ్చినా, అందగత్తి వచ్చినా, అందగాడు వచ్చినా, నా భార్యకు తప్పితే, భర్తకు తప్పితే ఎవరికన్నా స్థానం ఇచ్చావా నాశనం అవుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం ఎంతైనా నమ్మదగింది. భార్యాభర్తల మధ్య ఎవ్వరు ఉండకూడదు. బావ ఉండకూడదు, మరిది ఉండకూడదు, అన్న ఉండకూడదు, తమ్ముడు ఉండకూడదు. భార్యాభర్తలు మధ్య ఎవ్వరు రాకూడదు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా,
లోకంలో జాగ్రత్త ఉంది కాబట్టి ప్రతి వాడికి సొంత భార్య ఉండాలి, సొంత భర్త ఉండాలి. ఇది దేవుడు వాక్యం చెప్పింది. తర్వాత మీరు చూడండి, ఇప్పుడు మీకు కొన్ని విషయాల్లోకి వెళ్దాం. ప్రియమైన దేవుని సంగమా, ఈదలేనయా ఈ జీవిత యాత్రను, మత్తయి సువార్త 5:27 నుండి. నడవలేనయా శ్రీమంతుడా ఒక పల్లవి. అంజూరపు చెట్టు వలె నేనున్నాను, ద్రాక్ష తీగలాగా నన్ను చేయవా. అంజూరపు పాడండి. ద్రాక్ష ఫలించే పుష్పమునై షారోను పొలములో పరిమళ సువాసన వ్యాపించదనయ్యా. ఈదలేనయా ఈ జీవిత యాత్రను, నడవలేనయా. హల్లెలూయా, హల్లెలూయా అనండి. చెప్పండి అమ్మా, చెప్పండి. హల్లెలూయా అనండి, హల్లెలూయా అనండి. ప్రతి వారికి ఎవరు ఉండాలి? సొంత. ఎవరో భార్య నీ భార్య కాదు అనరా పాస్టర్ గారు. ఎందుకు ఇవన్నీ అంటే ఇంకా లోతుకి వెళ్ళ. నేను చెప్పకపోతే ఆయన కొడతాడు నన్ను, చెప్తే మీరు కొడతారు నాకు తెలుసు. నేను మీ చేతుల్లో పడతాం కంటే ఆయన చేతుల్లో పడటం మేలని మీ చేత అయిన దెబ్బలు తింటా, ఆయన చేత తింటే నరకానికి వెళ్ళాలి. అందుకని చెబుతున్నా. చెప్పండి, ఎవరో భార్య నా భార్య, ఎవరో భర్త. ఎవరు చెప్తారు? మీరు చెప్పరేంది? ఎవరో భర్త నా భర్త కాడు అనండి. ఎవరో భార్య నా భార్య. ఆల్ ఇండియన్ సార్ ఎక్సెప్ట్ మై వైఫ్ అనే, ఎక్సెప్ట్ మై వైఫ్ అనే, హస్బెండ్ అనే. ఇప్పుడు బాగాకండి, ఇక్కడే ఆకండి. హల్లెలూయా, ఇక్కడ రండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే నాకు ఒక వ్యక్తి ఇష్టం బైబిల్లో. ఆయన యేసేపు, బైబిల్లో ఉన్న యేసేపు. నేను యవ్వనస్తుడిగా మారాను కాబట్టి యవ్వన కాలంలో యేసేపు నేను మాదిరిగా పెట్టుకున్నా. యవ్వన కాలంలో పెళ్ళి కాకముందు, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత యేసేపుని మాదిరి పెట్టుకొని ముందు నడిచా. మనందరికీ తెలుసు యవ్వనస్తులారా, యేసేపు 17 ఏళ్లలో అమ్మబడ్డాడు ఐగుప్తీయులకి. 30వ ఏట దాకా 13 ఏళ్ళు యవ్వన కాలంలో ఏ స్త్రీ జోలికి పోలా. ఉండారా? పెళ్ళి కాకుండా స్త్రీల జోలి పోయేవాళ్ళు, లోకంలో చెడగొట్టే వాళ్ళు ఉంటారు, దుష్టులు. రే కుర్రోడురా నువ్వు, కుర్రోడు అంటే ఏందనుకున్నా పాపం చేయాలరా, లవర్ను మెయింటైన్ చేయాలి మామ, లవర్ లేకపోతే విలువ లేదురా, బాయ్ ఫ్రెండ్ ఉండాలి లేకపోతే విలువ లేదు. మా ఓడికి బైక్ ఉంది, నా భార్యకి ఎర్రదనం ఉంది అని చెడగొడతారు. నాయన చెడగొడతారు. దేవుడు వాక్యం చెబుతుంది, పెళ్ళి కాకముందు యవ్వనస్తులంట యేసేపులాగా జీవించాలని మనకు బైబిల్లో రాయబడింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏం చేశాడు యేసేపు? ఏం చేశాడు? పారిపోయాడంట. నా కళ్ళు చూడండి, ఏం చేశాడు యవ్వన కాలంలో యేసేపు? పారిపోయాడంట. చొక్కా పట్టుకున్నా పారిపోయాడు. ఏమరా నువ్వు మగోడివి కాదా? చొక్కా పట్టుకున్నా పారిపోయాడంట. పెళ్ళి కాకముందు పారిపోవాలి పాపానికి.
అలాంటోడు దేశానికే నాయకుడు అవుతాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టి కొట్టండి. హల్లెలూయా. నీ సొంత వాక్యాలు చెప్పగాకు, దేవుడు వాక్యంలోకి రా. నువ్వు కొంతమంది అనుకూల వాక్యాలు చెబుతారు, అవి పక్కన పెట్టు. పెళ్ళి కాకముందు నువ్వు స్త్రీని అసలు తాకకూడదు. స్త్రీలారా, పురుషుణ్ణి ముట్టకూడదు. ఎందుకంటే మనం చేసుకోబోయేది, క్రైస్తవులు చేసుకోబోయేది శుభలేఖ మీద ఏమి రాస్తారు? నాకు తెలియదు, మీకు తెలిసి చెప్పండి. పరిశుద్ధ వివాహం. దాని పేరేంది? పరిశుద్ధ వివాహం. పరిశుద్ధ వివాహంలో ఎవరుండాలి? కన్యక ఉండాలి. వరుడు యేసు ప్రభువుతో పోలిక, వధువు సంఘముతో పోలిక. మరి నువ్వు పవిత్రంగా ఉండాలిగా పరిశుద్ధ వివాహం చేసుకునేటప్పుడు. ఈరోజు చేసే అన్ని పాపిష్టి వివాహాలు 100లో 90 భూ అని ఉయ్యాల్సి వచ్చింది. దేవుడు కూడా అన్నాడు, ఉమ్మేస్తా నీ మొహం మీదని ప్రకటన గ్రంథంలో. అరే పెళ్ళయ్యేదాకా కూడా ఆగలేవు. అవతల ఇంటికి వెళ్తావు, ఎదురింటికి వెళ్తావు, పక్కింటికి వెళ్తావు, వీధిలో పోయే వాళ్ళు అంటి పడతావు, మగోడు అంటావు, జీవితాలు నాశనం చేస్తావు, ఇంటికి చెడ్డ పేరు చేస్తావు, దెబ్బలు తింటావు, పగలో పడతావు. ఏది నీ సాక్ష్యం? నువ్వు బైబిల్ పట్టుకున్నావు అంటే నీకు ఒక సాక్ష్యం ఉండాలి. చర్చికి వెళ్తున్నావు అంటే నీకు ఒక సాక్ష్యం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పవిత్రతను ఎలా కాపాడుకోవాలో రోజు ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. మన దేవుడు పరిశుద్ధుడు. పవిత్రతను కాపాడాలంటే చాలా జాగ్రత్తగా రోజు ఆయన పాదాల దగ్గర కన్నీళ్లతో వేడుకుంటా శరీర ఇచ్చలను ఆయన సిలువ రక్తంలో కాల్ చేసుకోవాలి. 20వ ఏట వచ్చా నేను మీ ఊరు. ఎన్నో ఏటక్క? రత్నకుమార్ అక్క 20వ ఏట వచ్చి ఆ బోర్డు కూడా వచ్చి అటు నుంచి నడుచుకుని మీ ఇంటి మీదకి నడుచుకుంటూ వచ్చేవాడిని. ఇప్పుడు 40 ఏళ్ళు అయినాయి. 20వ ఏటలో వచ్చా. చూడండి, మత్తయి 5:27. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఒకటి, ఇప్పుడు దాకా నేను మీకు చెప్పింది ఏంది? వ్యభిచారం వద్దు అనండి. వద్దు అనండి. ఆశా నిగ్రహం అంటారు దాన్ని. ఏమంటారు? కొంతమంది పరిశుద్ధాత్మ పొందుకున్నాం అని ఏం భాషలు మాట్లాడతారు, ఎగురుతారు. మంచిది, ఆత్మను దూషించకూడదు. నేను పొందుకున్నా, మీరు పొందుకున్నారు, అందరం పొందుకుంటాం. మాట్లా పరిశుద్ధాత్మతో నింపబడ్డాం. సంఘం యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, రక్షణ పొందుకున్న వాళ్ళు పరిశుద్ధాత్మ తాకిడి ద్వారే, టచ్ ద్వారానే పొందుకున్నారు, బాప్తీసం పొందారు. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఫలం వచ్చింది మనకి. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంత, దయాలత్వం, మంచితనం, సాత్వికం, ఆశా నిగ్రహం, విశ్వాసం ఉంది కదా. ఆశా నిగ్రహం అని ఉంది ఒక మాట. ఏముంది? ఏందంట? ఆశ నిగ్రహం ఉండాలి. వాడు భక్తుడు. చప్పట్లు కొట్టండి. ఎన్నిసార్లు ఆమె వచ్చింది, ఏసేపు వెంట పడింది. భక్తుడు అంటే నిగ్రహంగా ఉండాలి, పారిపోవాలి లేదా పంపించేయాలి శోధన ఉంటే. శోధన వస్తుంది అనుకో, పంపించేయి. సంఘం పోయే కంటే పంపించడమే మంచిది. సాక్ష్యం పోయే కంటే పారిపోవటమే మంచిది. వ్యభిచారం వద్దు. వ్యభిచారం, కొంతమందికి భలే కోపం. మా ఆయన చెడ్డోడు అంటే నువ్వు చెడిపోవాలా? కొంత మా ఆవిడ మంచిది కాదన్నయ్య అంటే నువ్వు మంచోడు కాకుండా ఉండాలా? అట్లా కాదు. మన గురి, మన దర్శనం సిలువే. యేసు ప్రభువే మన గురి. ఆయన్ని పెట్టుకొనే వెళ్ళాలి మనం. అటు ఇటు తిరిగామా పడిపోతాం.
వ్యభిచారం వద్దు అనండి. వ్యభిచారం వద్దు. 2 అక్కడే ఉంది చూడండి. ఒక స్త్రీని చూచు ప్రతివాడు తన హృదయంలో మోహపు చూపులు వద్దు అనండి. మోహపు చూపులు మత్తయి సువార్తలో 5:27 నుండి 32 దాకా టాపిక్ చూడండి. మోహపు చూపులు వద్దు అనండి. పక్కన వాళ్ళతో చెప్పండి. చెప్పండి అంటే నాతో చెబుతారు. పక్కన వాళ్ళతో మోహపు చూపులు ఎట్లా చూడండి. మోహపు చూపులు అంటే సినిమాలన్నీ అయ్యాక, నాటికలన్నీ అయ్యాక, లోకంలో అందరూ అయ్యాక చూసేది. సెల్ ఫోన్ చూపులన్నీ అయ్యాక, సెల్ పెట్టుకున్న మొహంలో ఉండాల్సిన అశ్లీలత అంతా దాంట్లోనే ఉంది. కామ వికార చేష్టలన్నీ దాంట్లోనే ఉంది. చెడుతనం అంతా దాంట్లోనే ఉంది. దాన్ని మొహం మీద పెట్టుకొని సొంగగార్చుకుంటే మోహపు చూపు కాదా? శోధనకి దూరంగా వదిలిపెట్టరా, దాన్ని తీసి అవతల తగలబెట్టరాదా? మోహపు చూపులు వద్దు. ఏం చూడకూడదు? ఒక స్త్రీని మోహంగా చూడటం, ఒక పురుషుడిని మోహంగా చూడటం. 6 ప్యాక్ అంట. ఏ ప్యాకు? ఏందో ఆ ప్యాక్ ఏందో నాకు తెలియదు. 6 ప్యాక్ అంటే 6 పాకెట్లు అబ్బాయి శామ్యులు, 6 పాకెట్ల. సొక్కాకు నాకు ఒకటి ఉంది, ప్యాంటుకి 2 ఉన్నాయి. ఇయ్యా ఇంకేమన్నా ఉందా? బాడీయా? 6 ప్యాకెట్ కావాలంట అమ్మగారికి. పిచ్చిదాన. మోహపు చూపులు వద్దు. ఎవరైనా ఎర్ర కనపడటం ఆలస్యం, తెల్ల మోహపు చూపులు వద్దు. తర్వాత చూడండి. ఒక ఆయన అన్నాడు, నేను అన్న ఒక పాస్టర్ గారు, వద్దులే ఇంకా లోతుకి వెళ్తే సంఘాన్ని మానేసుకుంటారు, 2 రోజులన్నా కాపాడుకోవాలి. లోనకి రండి. తర్వాత రండి. మోహపు చూపులు వద్దు. తర్వాత చదవండి. చదువు. అక్కడే చదువు అన్నా. ఆ 28వ వచనంలో దురాలోచనలొద్దు. 28వ వచనం చూడండి. 5:28. ఏ ఆలోచన చెప్పండి? ఏ ఆలోచన? హీరో మంచం మీదే ఉంటాడు, హీరోయిన్ మంచం మీదే ఉంటుంది. ఆలోచన ఏడో ఉంటుంది. దురాలోచనలు. సాతాను మొట్టమొదటిగా ఆలోచనలోకి వస్తాడు. ఇస్కరియోతు యూదాలో హృదయములో యేసు ప్రభుని అప్పగించాలని ఆలోచన పుట్టించి ఉండెను అని ఉంది బైబిల్లో. ఏదో నీకు వచ్చిన ఆలోచన ఏంది? సాతాను ఆలోచన. సాతాను ఆలోచన పెడతాడు. దురాలోచనలొద్దు. దురాలోచన వచ్చిన వెంటనే తీసేసుకో, దులిపేసుకో, వంటలు కొండకాకు పక్కకు పో, వాక్యం చదువుకో, వాక్యాన్ని చదువుకో, వాక్యాన్ని చదువుకో. దురాలోచనలొద్దు. 28లో మోహపు చూపులొద్దు, దురాలోచనలొద్దు. 27లో వ్యభిచారం వద్దు. మత్తయి 5లో 32, 31లో భార్యను విడనాడవద్దు. ఏమనుందండి? వద్దు. ఏమొద్దు? నా కళ్ళు చూడండి, ఒకేళ్ళు తీయండి. వ్యభిచారం వద్దు అనండి. వామ్మ ఏందన్న మేము బతకలేమన్నట్టున్నారు. చెప్పరేంది మీరు? వ్యభిచారం వద్దు, వద్దు. మన దేహం దేవుడి కొరకు, పరిశుద్ధాత్మ కొరకు, రాకడ కొరకు. ఆయన నా ప్రియుడు, మనం ఆయన ప్రియమైన వారం. ఆయన మనల్ని ఎత్తుకొని వెళ్తాడు. యుగాలు ఉంటాం. శరీరేచ్ఛను బట్టి నరకానికి వెళ్ళేది ఎందుకు? వచ్చి తుచ్చమైన అల్పకాల సంతోషం వాళ్ళకంటే అసలు నిజమైంది ఉంది. శరీరాలకే ఎంత సంతోషం ఉంటే ఆత్మీయ జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో ఆలోచించేయండి. వ్యభిచారం అనే మొత్తు పోసాడు జిడ్డులాగా సాతానుగాడు అందరి తలల మీద. వాటిని దులిపించుకోండి. వ్యభిచారం మీరు అందరూ అనాలి, వ్యభిచారం వద్దు అనండి. మోహపు చూపులు, దురాలోచనలు
32, 31లో భార్యను విడనాడవద్దు. భార్యనంట ఏం చేయకూడదు. ఎందుకో తెలుసా? మనం వాగ్దానం చేస్తాం ఏమని? కలిమి ఎందును లేమి ఎందును ఏమతోనే కాపురం చేయుదును, ఏమతోనే కాపురం బ్రతుకు దినములన్నింటినీ, ఏమతోనే కాపురం, ఈయనతోనే కాపురం చేయుదును, వేరొకరిని ఆశింపక అని మనం చేస్తాం ప్రమాణం. పెళ్లిలో చేశారా చేయలేదా? తూచి అన్నారా? ఒట్టు తీసి గట్టు మీద పెట్టారు, దూకారు అటు ఇటు? చెప్పండి. అర్థం కాల మీకు? ఇక్కడికి రండి. భార్యను విడనాడ వద్దు. పంచాయతీ పెడతారు కొంతమంది, ఇది నాకొద్దు. ఆ మధ్య మంగాపురం తండాకి వెళ్ళా, 20 మంది కూర్చొని ఉన్నారు కళ్ళు సీసాలు మధ్యలో పెట్టుకొని. పంచాయతీ అంట, పెద్దలందరూ కూర్చున్నారు. ఒక్కొక్కడు పచ్చి వ్యభిచారుల్లాగా ఉండరు. కొందరు పెద్దలతో జాగ్రత్త, పంచెలు కట్టుకొని తిరుగుతూ ఉంటారు, లింగీలు కట్టుకొని తిరిగి పెద్దలని. వాళ్ళు కొందరు చెడ్డోళ్ళు ఉంటారు, జాగ్రత్త. ముసలోడైనా నమ్మకాకండి, ముసలిదైనా నమ్మకాకండి. పెద్దవాళ్ళు కొందరిని అందరు కదలే కూర్చున్నారు. ఏందిరా అంటే వాడు నిలబడ్డాడు, పిల్లోడు, వాడికి మేసాలే లేవు, వాడికి 2 పెళ్ళిళ్ళు అయినాయి అంట. అప్పుడే ఆ తండలో ఒకరిని ఈ తండలో ఒకరిని చేసుకున్నాడంట. 2వ అమ్మాయికి పంచాయతీ పెట్టే, మీ ఇద్దరు మీకు పంచాయతీకి కడతా, ఊరికి కడతా, ఇసిరేస్తా, 50,000 ఇసిరేస్తా, అది నాకు వద్దు అన్నాడు. ఏందమ్మా ఏందంట? వాళ్ళందరూ వాడికి మేసాలు 2 పెళ్ళిళ్ళు తీసేసాడంట. అప్పటికి కట్టుబాటు ఉంది గ్రామానికి, తండాకి డబ్బులు కట్టాలి. వాళ్ళు తాగటానికి దుర్మార్గులు భార్యలను భర్తలు ఎడదీస్తున్నారండి. దుర్మార్గులు, దుష్టులు భార్యాభర్తలు దేవుడు జతపరిచిన వాడిని ఎవ్వడు ఏ కోర్టు కూడా వేరు చేయకూడదు. ఏ కోర్టు కూడా వేరు చేయకూడదు. భార్యనే క్షమించలేని వాడి శత్రువుని ఏం క్షమిస్తావు? ఇక భర్తనే క్షమించలేని దాన్ని శత్రువుని ఏం క్షమిస్తావు? నీ సేవకుడిని కాపర్నే క్షమించలేని దానివి శత్రువుని ఏం క్షమిస్తావు? ఇక పెద్ద పంచాయతీ తాగి పడిపోయారు. ఆడికాడ మొక్కలున్నాయి, మాంసం మొక్కలు. నేను చూసి నాయన ఇదే ఊర్రా, పాతకాలంలాగా ఉంది, పాత నిబంధన నెరవేరుతున్నారు వీళ్ళందరూ అనుకున్నా. ఏ నిబంధన? మనం కొత్త నిబంధనలో ఉన్నాం. పాత నిబంధనలో ధర్మశాస్త్రం నెరవేర్చబడింది. దేవుడు అన్నాడు, నీ భార్యను విడనాడవద్దు. ఒక్క వ్యభిచార కారణాన్ని బట్టి కాక ఏ కారణాన్ని బట్టి అయినా విడనాడవద్దు. నాకు అన్నం వండట్లా, కూర వండట్లా, నవ్వలేదు, ఏడవలేదు, అంట్లు దోమలా, బట్టలు ఉతకలా, మా అమ్మ మాట ఎంట్లా, మా నాన్న మాట ఎంట్లా, అసలు లోబడతల్లా, ఎన్నాడొద్దు. మా ఆయన చేతగానోడు, పనికిరానోడు, ఫీజు కొనిపెట్టలా, చీరలు కొనిపెట్టలు. ఇప్పటికే 100 ఉన్నాయి అమ్మగారికి, దినానికి 3 చీరలు. మొన్న మధ్య అక్క దగ్గరికి వెళ్ళాం ప్రార్థన చేయడానికి. అక్క జ్వరం వచ్చిందంట పాపం మా టైలర్ అక్కకి సంఘంలో. అక్కకు ప్రార్థన చేయడానికి అక్క నేను పోయి, పాస్టర్ అమ్మ ఏందక్క అన్నం కూడా లేనట్టుంది, అన్నం వండుకున్నావా? లేదు. ఏందక్క వంతున్న చీరలు కొడుతున్నావు, జాకెట్లు కొడుతున్నావు, మా అమ్మలాగా. మా అమ్మ కూడా టైలర్ కదా. ఎందుకక్క డబ్బులు లేకపోవటం ఏంటంటే, అన్న 20,000 ఇవ్వాలన్న రూపులైన కాలనీ వాళ్ళు ఉంది. పాస్టర్ గారు నేనే బాగుపడతలేదు అనుకున్నారు, టైలర్ కూడా బాగుపడతలేదు, రూపులేని కాలనీ నమ్ముకొని అనుకున్నా. ఎన్ని ఇవ్వాలంట? నువ్వెలా కుట్టావు ఒక్క 20,000? 20,000 అన్న. పెళ్ళికని 3 చీరలు అన్న, మెత్తది ఒక చీర అంట, కాటన్ ఒక చీర అంట, చెమికీలది ఒక చీర అంట. 3 చీరలు కట్టాలంట పెళ్లి రోజు. బాగా కనపడటానికి ఒక చీర అంట, మెత్తగొనటానికి ఒక చీర అంట, చుట్టాల మధ్య పరిచర్యకి ఒక చీర అంట. పనికి మాలింది కాదు, అవసరమా? 20,000 20,000 ఎందుకు అవుతాయి అక్క? మరి పాలు అన్నీ నేనే కదన్నా తెచ్చి కుట్టినా, దానికి కూడా డబ్బులు ఇవ్వలేదన్నా అడుగుతుంది. పాపం ఆమెకు డబ్బులు ఎవరన్నమ్మా? సంఘస్థులారా, నీతిమంతుడు అప్పు చేసి తీర్చకుండా ఉన్నాను. నీతిమంతురాలు అప్పు చేస్తే తీర్చిద్ది. చప్పట్లు కొట్టండి. మా అమ్మ పంపేది నన్ను, మా అమ్మ టైలర్ కదా, నేను పోయేవాడిని. 10 రూపాయల్లో రూపాయి ఇచ్చేది నాకు. జాకెట్ అప్పుడు 10 రూపాయలు, ఇప్పుడు ఎంతో తెలియదు మీరు కుట్టించుకునేది. మా అమ్మ 2 చుట్టి ఇచ్చేది. నాకు భలే ఇష్టం అట్లా ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవ్వాలంటే. ఎందుకంటే 2 రూపాయలు వస్తాయి 2 జాకెట్లు అయితే. పోయేవాడిని. పోయి మా అమ్మ పంపిందండి అంటే, విజయమ్మ కొడుకు, అవును టైలర్ కొడుకుని.
₹2 నేను వేసుకొని మా అమ్మకి ఇచ్చేవాడిని కాదు. 9 రోజులు 27, 9 రోజులు ఎంత మాయ ఆగండి మీరు. 9 రోజులు 18 మా అమ్మకి ఇచ్చేవాడిని. ₹2 తీసుకున్నానమ్మా. కొన్ని నెలలకు వెళ్తే ఇప్పుడు లేవు అబ్బాయి అనేది. సాయంత్రం నా రూపాయి కోసం నా బాధ మా అమ్మ వదిలేసి ఎన్నిసార్లు పోయినా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. తగాదలు, కుట్టి తగాదలు. ఎవరినాళ్ళు అనుకున్నా, చేతగానాళ్ళు అనుకున్నావా? ఎవమా నీవు పెద్ద కొట్టకపోతే ఇంకొక టైలర్ ఉన్నాడు. ఈ బోర్డు దానికి అదే కదా. ఈ టైలర్ కాకపోతే ఆమె నారిపేస్తారు, ఇంకొక ఆవిరిపేస్తారు. ఈ సంఘాన్ని నార్పుతారు, ఇంకొక సంఘాన్ని నార్పుతారు. తెలుసా? ఆ బోర్డోడు ఎన్ని సంఘాలైనా నార్పుతాడు. 3 చీరల ఒక పండగ, ఒక పెళ్ళికి. సావుకు కొత్త చీర, దినానికి కొత్త చీర. చచ్చిపోతే కొత్త చీర ఎలా కట్టుకొని వెళ్తారమ్మా? సిగ్గు లేదు. కానీ సచ్చే వాళ్ళ దగ్గర కూడా చీర బాగుంది అక్క నాది, మొన్న కొన్నానే. ఆమె ఇచ్చిందిలే, 500కి ఇచ్చింది. దానికి ఇప్పుడు ఎత్తానా, వచ్చే సంవత్సరం కూడా ఏమన్నా చూసుకొనిద్ది. సావుకు చీర. కనీసం చచ్చిపోయిన రోజున పాత చీర కట్టుకొని పోరాదా? ఆడ కూడా చూపెట్టాలా? భార్యను విడనాడ వద్దు. తర్వాత చూడండి, విడాకులు వద్దు. 31వ వచనం అన్నాడు, విడాకులు వద్దు. విడాకుల జోలికి పోగాకండి. ఆ మధ్య ఒక లాయరు, భార్యాభర్తలు పిల్లలు బాగా జీవిస్తున్నారు. ఒక ఆమె వచ్చింది లాయర్ ఇంటికి. వచ్చి, లాయర్ గారండి, మా వాడు తాగుబోదు, మా ఆయనతో నేను కాపురం చేయలేకపోతున్నాను నేడిచింది. లాయర్ నోటీస్ చేశాడు. 10,000 కట్టించుకున్నాడు విడాకులాడికి. ఈయన క్లయింట్ కావాలి, లాయర్కి ఎవరు కావాలి? 10,000 విడాకులు ఇప్పిస్తే. బోమాయ్ ఏం చేశాడు? పెట్టాల్సిన కేసులన్నీ ఏం చేశాడు? ఏంటండి, కొట్టాడా? కొట్టడండి. మరి ఎందుకు ఏడుతున్నావు? పీక నొక్కాడా? నొక్కడండి. మరి ఏ కేసు పెట్టి వాడిని బయటికి తేవాలో? కొడితే, చిత్రహింసలు పెడితే అట్లా నేను చెబుతాను, ఇప్పుడు పాయింట్లు రాసుకో అన్నాడు. చెప్పు. నిన్ను బాగా రోజు తాగి చిత్రహింసలు పెడతాను. ఓకే, అలానే చెబుతా కోర్టులో. అలా చెప్పిద్దంటేమో, అలా చెప్పిద్దంట. మొత్తం ట్రైనింగ్ ఇచ్చాడు. విడాకులు 2 ఏళ్ళు తిరిగింది ఆమె. ఎవరి చుట్టూ? లాయర్ చుట్టూ. 2 ఏళ్ళకి సుమారు 50,000 ఖర్చు పెట్టింది. చివరికి ఈ లాయర్ ఆమెను ఉంచుకున్నాడు. నిజం ఇది, బలిపీఠం మీద ఉండి చెబుతున్నాం. నిజం ఇది. ఈ లాయర్ వాడిని లాయర్ని ఉంచుకుంది, లాయర్ ఏమని ఉంచుకున్నాడు. తెలుసా? చదువుకున్న వాళ్ళు టచ్ చేసుకున్నారు, కోట్లు వేసుకున్నారు అనుకునేవు. వాడు మెత్త కొత్తడు గొంతి. జాగ్రత్త. ఎంతమంది మీరు ఫోన్లో చూడట్లేదా? ఎస్ఐ గారి బాగోతాలు, సిఐ గారి బాగోతాలు, డిఎస్పి గారి బాగోతాలు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను అంతే. మరి ఏడుంటే ఇంట్లో తినే తన్నులు, ఇప్పుడు ఆడ కూడా తింటాను తన్నులు. తర్వాత 32 విడనాడబడిన దాన్ని పెళ్ళాడవద్దు. ఎవరన్నా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు భర్త, ఆమె నేగలేక. లేదో వాడు చెడ్డోడు కాక విడిచిపెట్టి వెళ్ళాడు, ఏమో ఒంటరిగా ఉంది, పెళ్ళాడొద్దు. నాకు ఒంటరిగా ఉన్న వాళ్ళు అంటే భలే భయం. జాగ్రత్త, ఒంటరిగా ఉన్న స్త్రీలారా. భర్త చనిపోయి యవ్వన కాలంలో భార్య విధవరాలైతే ఆమె పెళ్లి చేసుకోవచ్చు, దాంట్లో పాపం లేదు. అది ప్రభువునందున్న వారినే చేసుకోవాలని కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది. లేదు, పిల్లలు కలిగి ఉండి తల్లిదండ్రికి దగ్గర జీవించి నమ్మకంగా స్థిరమైన మనసుతో పరిశుద్ధంగా జీవించగలిగిన ప్రభువును మాదిరిగా తీసుకుంటే ఇంకా ఆమె ధన్యురాలని బైబిల్లో ఉంది. చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టండి.
అంతేగాని నేను ఒంటరిగా ఉన్నా, దేవుడు నాకు అన్యాయం చేశాడు, అందరూ బాగున్నారు అంటే అందరు కాలిపోవాలా? దాని అర్థం ఏంది? నేను ఒంటరిగా పెట్టాడంటే యెహోవానే నీకు భర్త అయ్యిండి పెట్టాడు. చప్పట్లను కొట్టరా? నువ్వెంత ధన్యురాలు అనుకున్నావు? నిన్ను కూర వండేవా అనేవాడు లేడు అనండి. చికెన్ వండమని అనేవాడు, మాంసం వండమని అనేవాడు, చట్నీ నూరమనేవాడు, బట్టలు ఉతకమనేవాడు. మరి నువ్వు ధన్యురాలువే కదా. ఏం పోయింది? జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, విడనాడబడిన దాన్ని పెళ్ళి ఆడకూడదంట. కామాతురత వద్దు. ఏ ఆతురత? కామాతురత వద్దు. వ్యభిచారపు మనసు వద్దు. అశ్లీలత వద్దు. అసహ్యం వద్దు. మనం దేవుడి పిల్లలం, దేవుడి పిల్లలుగా బతుకుతుముగాక. ఆమేన్. ఒకరోజు చిలకలూరిపేట ఒక సంఘానికి వెళ్ళి వాక్యం చెబుతున్నా. ఒక యవనస్తుడు వచ్చాడు. అన్నయ్య, నాకు బాగోట్లేదన్న, పిచ్చి పిచ్చి కోరికలు వస్తున్నాయి, ఉండలేకపోతాను, ఇది అని చెబుతున్నాడు నాకు. నేను కుర్రోని కాబట్టి చెబుతున్నాడు. సరే రా అన్న. నూనె పోసి ఉపవాసం ఉంచి ఒకరోజు ప్రార్థన చేసిన తర్వాత ఆ రాత్రి పండుకొని ప్రార్థనలో ఉండి చేతులు ఎత్తి బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తుంటే నేను నూనె పోసి ప్రార్థన చేసి అయిపోయింది. తర్వాత ఒక తార లాంటి నల్ల జిడ్డు లాంటిది కారత అతని తల మీద పడింది. మళ్ళా నేను దర్శనంలో చూస్తాను. అంటే నాకు డౌట్, ఇదేంది, నేను పరిశుద్ధమైన నూనె పోసి ప్రార్థన చేస్తూ ఉపవాసం పెడితే ఎట్లా ఎందుకు జరిగిందని పిలిపించారు రెండో రోజు. బాయ్, ఎవరన్నా నీ తల మీద చేయి పెట్టారా అన్నాడు. పెట్టాడన్న. ఎవరు? అగ్ని పాస్టర్ పెట్టాడన్నాడు. ఏ పాస్టరు? నాలో వ్యభిచారం ఉంటే నేను చేయి పెడితే వ్యభిచారం మనసే వచ్చింది. నాలో పరిశుద్ధత ఉంటే సేవకుడు చేయి పెడితే పరిశుద్ధాత్మే వచ్చింది. పేతురు చేతులు ఉంటే పరిశుద్ధాత్మ వచ్చింది. చప్పట్లు కొట్టాలి. ఎవరి దగ్గర పడితే వాడి దగ్గర, నేను అసూయతో చెప్పట్ల, గబక్కన పోయి తలెవగాకండి. వాళ్ళల్లో ఏముందో, ఏ పొట్టలో ఏ పాముందో తెలియదు. ఏ పొట్టలో ఏ పాముందో తెలియదు. జాగ్రత్తగా ఉంటాం మంచిది. అందుకే నేను ఎవరి చేత తల మీద చేతులు పెట్టుకొని లోబడి కాళ్ళు పట్టుకొని వ్యక్తి పూజ మానుకోండి, దేవుడు పూజ చేయండి. చప్పట్లు కొట్టండి. అసలు ఆయనే దొరకంగా ఇంకా కొసరోళ్ళు ఎందుకు? నేను మీకు అసలు ఆయన్ని ఇచ్చా. ఎవరాయన? రాజుల ప్రభువుల ప్రభువు. రాజుల రాజు, ప్రభువుల ప్రభు. ఆయన్ని ఇస్తే మీరు పోయి వ్యక్తుల మీద పడతారు ఎందుకు? వాళ్ళ మీద క్రియలు రావటానికి. దేవుడిచ్చిన వాక్యాన్ని మనందరి వెనుకలో దీవించి చాలా విషయాలు ఉన్నాయి ఆపుకొని దేవునికి సమర్పిస్తున్న తండ్రి. ఆమె కళ్ళు మూసుకోండి. ప్రకటన గ్రంథంలో తుయితైర సంఘంలో వ్యభిచారపు స్త్రీ ఉంది. అది వ్యభిచారం చేయిస్తుంది సంఘంలో అందరి చేత. ప్రకటన గ్రంథం 17, 18, 19 వచనాల్లో తన వ్యభిచార మద్యముల వలన ఒక స్త్రీ మృగము మీద కూర్చొని ఉంది. అంత్య దినాల్లో వ్యభిచారం మద్యం పోసిద్ది అందరి మీద. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో పెళ్లి కుమారుడు కోసం గొర్రెపిల్ల భార్య సిద్ధపరచబడింది. ఈడొక స్త్రీ కనపడుతుంది. ఆమె భార్య పవిత్రురాలు, పతివ్రత, పవిత్రురాలు, పతివ్రతగా జీవించాలి. గుణవతి అయిన భార్య. దేవుడు సంఘాన్ని భార్యతో పోల్చాడు. గొర్రెపిల్ల యొక్క భార్య సిద్ధపడిందంట. మరి నువ్వు పతివ్రతగా జీవించాలి. చర్చికి వెళ్ళేటప్పుడు నువ్వు ఒక పవిత్రుడిగా, నీతిమంతుడుగా, పరుల భార్యల జోలికెళ్ళక, యవనస్తుల జోలికెళ్ళక, శరీరేచ్ఛలను అదుపులో పెట్టుకొని కామాంధుడు కాకుండా ఏబులాగా నేను కన్యకను చూడకుండా నా కన్నులకు నిబంధన చేసుకున్నానన్నాడు. ఏబు తన కన్నులకు నిబంధన చేసుకున్నాడంట, నేను కన్యకను చూడనని. ఉందా నీకు ఆ నిబంధన? ఉందా నీకు ఆ పరిశుద్ధత?
సాక్ష్యం సంపాదించాలి పిల్లలారా. దేవుడి బిడ్డలకు మంచి సాక్ష్యం ఉండాలి. వ్యభిచారం కుటుంబాలను పాడు చేసిద్ది, సంఘాలను పాడు చేసిద్ది, సువార్త సేవ పాడు చేసిద్ది. సామ్రాజ్యాలు పాడైన వ్యభిచారాల వల్ల, రాజ్యాలు పాడైన. పర స్త్రీ జోలికి వెళ్ళకూడదు, పర పురుషుడు జోలికి వెళ్ళకూడదు, వ్యభిచరించకూడదు. యేసు నామములో విన్న వాక్యం అంతా దీవించబడును గాక. అంతం వరకు